అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ ఈ రెండిట్లో కూడా సేల్స్ అయితే ప్లస్ మెంబర్స్కి యాక్టివేట్ అయిపోయినాయి. అమెజాన్ ప్రైమ్ కావచ్చు, లేదన్నట్లయితే ఫ్లిప్కార్ట్ కావచ్చు. ఈ సేల్లో మీరు ఏదైనా పర్చేజ్ చేయాలని అనుకుంటున్నారా? లేదన్నట్లయితే నెక్స్ట్ వచ్చేటువంటి బిగ్ బిలియన్ డేస్ సేల్కి అలాగా వాయిదా వేసుకొని మంచి డీల్ ఏదైనా వస్తే చూద్దామని చూస్తున్నారా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటే కదా ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది కూడా లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు టెక్న్యూస్ ఎపిసోడ్ 944. లైక్స్ తగ్గించారబ్బా. టార్గెట్ అయితే ఒకరోజు కూడా రీచ్ కాలేకపోతున్నాము. చూద్దాం, అట్లీస్ట్ ఈ రోజు అన్నా కానీ టార్గెట్ని రీచ్ అవుతామా కావా అనేది. మన టార్గెట్ తెలుసు కదా, 7.5K లైక్స్. సో ఒకసారి చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్క లైక్ కొడితే మరింత అమేజింగ్గా రేపు ఇంకొంచెం మంచి ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ని అయితే తీసుకొచ్చేస్తాను. మొదటి న్యూస్ వచ్చినప్పుడు మనకి యాపిల్ నుంచే స్టార్ట్ చేస్తాం. యాపిల్ యొక్క ఐఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సేల్స్లో చాలా తక్కువ ధరకే వస్తుంటాయి. బిగ్ బిలియన్ డేస్ సేల్ కోసమే చాలామంది అయితే వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే అప్పటికే ఆ మొబైల్ ఫోన్ లాంచ్ అయిపోయి ఆల్మోస్ట్ 8 to 9 months అవుతుంది కాబట్టి చాలా మంచి డిస్కౌంట్లు అయితే మన ముందు తీసుకొస్తారు. యాజ్ ఆఫ్ నో iPhone 13 మంత్ అయిపోయింది ఈ సేల్లో. అమెజాన్ మన ముందుకు ఒక బంపర్ రివీల్ అయితే రివీల్ చేయబోతుందని చెప్పి మనం అనుకోవచ్చు. ఈరోజు రాత్రికి మనకి ఇది లీక్ కాదు, అఫీషియల్గా రివీల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. యాజ్ ఆఫ్ నో దీని ప్రైస్ అంటే బేస్ వేరియంట్ iPhone 13 128GB మీకు సుమారుగా 66,000 రూపాయలకి, అంటే 65,990 రూపాయలకి మనకు రావడం జరిగితే వీళ్ళు 990 అయితే డిక్లేర్ చేశారు. కానీ ఆ పక్కన ఎంత అనేది మాత్రం వీళ్ళు ఎక్కడైతే డిక్లేర్ చేయలేదు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వీళ్ళు సుమారుగా 59,990 అంటే 60,000 రూపాయలకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అంటే ప్రైస్ రివీల్. అండ్ దీని తర్వాత మళ్ళీ ఎలాగో కార్డ్ ఆఫర్ మీద మరొక 10% అంటే మొత్తం 6,000 ఇవ్వర్లే కానీ మాక్సిమం 2,500 రూపీస్ దాకా డిస్కౌంట్ మన ముందుకు వచ్చినా కానీ సుమారుగా ఇది మీకు వచ్చేటప్పటికి 57,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది. కాబట్టి ఆ బడ్జెట్ సెగ్మెంట్లో iPhone 13 రియల్లీ ట్రూలీ వాల్యూ ఫర్ మనీ అనే నా అభిప్రాయం. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రైస్ అయితే 59,990. మీరు ఆ ప్రైస్ ఏమనుకుంటున్నారా? డాష్ని ఏమంటారు? ఖాళీని పూరిని పుమ్మ అని చెప్పి మనం చిన్నప్పుడు బ్లాంక్స్ రాసాం కదా, సేమ్ అదే విధంగా ఇది కూడా ఉంది. ఒకసారి అయితే మీరు అనుకుంటున్నటువంటి ప్రైస్ ఎంత అనేది లెట్ మీ నో గెస్ చేసి కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేమో మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ ప్యాడ్ ఎక్స్ని అయితే ఈ నెల 26వ తారీఖు అఫీషియల్గా రియల్మీ కంపెనీ మన ఇండియాలో లాంచ్ అయిపోతుంది కదా. దీనికి సంబంధించినటువంటి ఫ్రంట్ కెమెరా స్పెక్స్ని ఈరోజు అఫీషియల్గా కంపెనీ రివీల్ చేయడం జరిగింది. సో దీంట్లో ఫ్రంట్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా రాబోతుందంట. ఈవెన్ కెమెరా ట్యాబ్ సెగ్మెంట్లో మొట్టమొదటిసారిగా 105 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూతో రాబోతున్నటువంటి మొట్టమొదటి కెమెరా సెన్సార్ ఇది. అది ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లో ఐప్యాడ్ తర్వాత అని చెప్పి కంపెనీ అఫీషియల్గా అనౌన్స్ చేయటమే జరిగింది. ముఖ్యంగా వీడియో కాల్స్ ఎవరైతే చేస్తుంటారో లేదా జూమ్ మీటింగ్స్ ఎవరైతే వాడుతుంటారో ఇది వాళ్ళకి మంచిగా హెల్ప్ అయ్యేటువంటి అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను. ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. ఇక నెక్స్ట్ వచ్చేమో మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి. ఇన్స్టాగ్రామ్ కూడా అతి త్వరలో ఇప్పటిదాకా మీరు చూసారన్నట్లయితే 1.5 minute ఉన్నటువంటి వీడియోని మాత్రమే వీళ్ళు రీల్స్ కింద పోస్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇకపైన అప్ టు 15 minutes లోపల మీరు ఎంత వీడియోని పోస్ట్ చేసినా దాన్ని రీల్స్లోకి తీసుకొని రాబోతుందంట. అండ్ బేసిక్గా ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటుంది. చూసిన వాళ్ళకి లవ్స్ అలాగే లైక్స్ అలాగే ఫాలోవర్స్ ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత చిన్నగా ఆ ప్లాట్ఫామ్ మీద కూడా మనకు మానిటైజేషన్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతం మనము యూట్యూబ్లో ఎలా అయితే మీరు వీడియోస్ మధ్యలో యాడ్స్ చూస్తుంటారో అవే ఫ్యూచర్లో అందులో కూడా చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. కానీ ఒక విషయం నాకు చెప్పండి, 1 minute 1.5 minute ఉంది కాబట్టి ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంత బాగా క్లిక్ అయింది. అదే మళ్ళీ 15 నిమిషాలు అయితే ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఇంకా దానికన్నా బెటర్ ప్లాట్ఫామే ఉంది కదా. సో మీరేమనుకుంటారు? 15 నిమిషాల వీడియో చూడటానికి రెడీయా లేదా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చాము మనకి ఇన్ఫినిక్స్ దగ్గర నుంచి. ఇన్ఫినిక్స్ కూడా చిన్నగా వీళ్ళు కూడా మోస్ట్ పవర్ఫుల్ కంపెనీ అయిపోతుందండి. సో ఏకంగా వీళ్ళు వచ్చేటప్పటికి 3D వేపో కూలింగ్ ఛాంబర్ టెక్నాలజీ అని చెప్పి ఒక కొత్త టెక్నాలజీని అయితే తీసుకొని రాబోతున్నారు. సో దీనివల్ల బేసికల్లీ ఇంకా చెప్పాలంటే లిటరల్లీ మనం కంప్యూటర్స్లో ఏ విధంగా థర్మల్ పేస్ట్ని అప్లై చేస్తామో ప్రాసెసర్ మీద, తర్వాత మళ్ళీ దాన్ని తిరిగి అసెంబుల్ చేస్తామో సేమ్ ఇందులో కూడా అదే విధంగా మనం చూసేటువంటి అవకాశం ఉందంట. అండ్ నార్మల్గానే రెగ్యులర్ టెంపరేచర్స్లో సుమారుగా 3 degrees వరకు ఇందులో మనకి తక్కువ టెంపరేచర్స్ని నోట్ చేసేటువంటి అవకాశం అయితే ఉందండి. ఇంకా పైన మనం వేపర్ ఛాంబర్ ఇట్లాంటి టెక్నాలజీస్ని పెడితే మరొక 10 degrees దాకా టెంపరేచర్స్ కంట్రోల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉందంట, విచ్ ఈస్ వెరీ కూల్. చూద్దాం, ఇన్ఫినిక్స్ కూడా చిన్నగా ఎదుగుతుందనే నా అభిప్రాయం. మనకి షామీ దగ్గర నుంచి షామీ MIUI 14. ఎస్, మీరు వింటుంది నిజమే. ఇంకా MIUI 13 ఆండ్రాయిడ్ 12 ఇంకా అందరికి రాలేదు కదన్నా, మీరు 14 దాకా వెళ్ళిపోయారంటే మరి వాళ్ళు తీసుకొస్తున్నారు. రేపు ఆగస్టు 16వ తారీఖు నుంచి దీనికి సంబంధించినటువంటి ప్రమోషన్స్
అనౌన్స్మెంట్స్ లేదా టీజర్స్ని ఏవైతే వీటన్నిటిని మనం ట్విట్టర్ లేదా ఇన్స్టాగ్రామ్లో చూసేటువంటి అవకాశం అయితే ఉందంట. అండ్ వీళ్ళు అక్టోబర్ మంత్ చివరికల్లా అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి బీటా వర్షన్స్ ఏవైతే ఉన్నాయో రోల్అవుట్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఇక దీనికి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ కానీ ఎలిజిబుల్ డివైజెస్ కానీ వీటికి సంబంధించినటువంటి లిస్ట్ అయితే ఇంకా అఫీషియల్గా కంపెనీ రివీల్ చేయలేదు. మేబీ సూన్ ఫ్యూచర్లో వీటిని రివీల్ చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. నెక్స్ట్ వచ్చేమో మనకి జియో దగ్గర నుంచి నిజంగా ఈ ఫోన్ కనుక తీసుకొచ్చారు అన్నట్లయితే జియో బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ అనే మనం చెప్పుకోవచ్చు. సో 5G ఫోన్ వీళ్ళు తీసుకొచ్చేటువంటి మొబైల్ ఫోన్లో జస్ట్ కేవలం మీకు 9,000 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉందంట. ఏమో తీసుకొస్తారు వీళ్ళు. అలాగే 4G ఫోన్ కూడా తీసుకొస్తా ఉన్నారు కానీ 6,499 రూపాయలు పెట్టారు, ప్రైస్ ఎక్కువ. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ వీళ్ళు 4,000 రూపాయలు పెట్టినా కానీ ఆల్మోస్ట్ దీనికి కొంత ఆదరణ తగ్గిందనే మనం చెప్పుకోవచ్చు. ఇలా కాకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ వీళ్ళు 9 నుంచి 10,000 రూపాయల మధ్యలో వీళ్ళ కనుక వీళ్ళ 5G మొబైల్ ఫోన్ తీసుకొస్తే రియల్లీ అమేజింగ్ డీల్ అవుతుంది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళ చేతిలో కూడా మనకు 5G డివైస్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనకి 15,000 రూపాయల నుంచి అయితే మీరు 5G డివైజెస్ చూడొచ్చు. ఆ ప్రైస్ ట్యాగ్ని జియో మరింత కట్ చేయని అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చి మనకి హైసెన్స్ దగ్గర నుంచి హైసెన్స్ ఈరోజు టోటల్లీ మన ముందుకి 4 స్మార్ట్ టీవీస్ని లాంచ్ చేయడం జరిగింది హైసెన్స్ ఎక్స్ అనేటువంటి సిరీస్లో. ఇందులో మీకు 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్ అలాగే 75 ఇంచెస్ 23,000 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకొని వీటి ప్రారంభ ధర అయితే ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక బడ్జెట్లో హైసెన్స్ టీవీలు చాలా బాగుంటాయి. ఆల్మోస్ట్ ఆల్ మీకు వియూ హైసెన్స్ ఒకటే సిమిలర్గా ఉండడం అయితే జరుగుతుంది. ఒకవేళ మంచి బడ్జెట్లో ఒక మంచి స్మార్ట్ టీవీ చూస్తున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇక నెక్స్ట్ వచ్చేమో OnePlus దగ్గర నుంచి OnePlus Nord CE2 బడ్స్ ఉన్నాయి చూసారా, ఇవైతే రేపు OnePlus 10Tతో పాటు ప్యారలల్గా లాంచ్ అవ్వనున్నాయంట. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, దీంట్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉండదు కానీ వీళ్ళలో మనకి ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇన్ ఇయర్ డిజైన్తోనే మనకి ఇవైతే రానున్నాయి. ఎక్స్క్లూజివ్గా దీని ధర వచ్చేటప్పటికి వీళ్ళు సుమారుగా 2,499 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆ బడ్జెట్ సెగ్మెంట్లో చాలానే ఉన్నాయి. 2,000 బడ్జెట్లో తీసుకొస్తే అది కూడా OnePlus బ్రాండింగ్ నుంచి చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది. కానీ నార్మల్గా ఆ బడ్జెట్ సెగ్మెంట్లో ఇంకా మంచి TWS బడ్సే మనకి అవైలబుల్లో ఉండడం అయితే జరుగుతుంది. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి యాపిల్ దగ్గర నుంచి. ప్రీవియస్లో మీరు విన్నారా, యాపిల్ ఐఫోన్ లైట్నింగ్ కేబుల్ ఏదైతే ఉందో ఈ కేబుల్ని టోటల్లీ అతను రిమూవ్ చేసి Type-C కేబుల్ని తీసుకొచ్చాడని అతనే ఈరోజు మరొక ప్రయోగం కూడా చేయడం జరిగింది. ఫస్ట్ జనరేషన్ ఎయిర్ పాడ్స్ ఉన్నాయి చూసారా, వాటిల్లో అతను లైట్నింగ్ పోర్ట్ ఏదైతే ఉందో వాటిని రిమూవ్ చేసి USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్ని అయితే దానిలో ప్లేస్ చేసి దాన్ని ఫుల్ ప్లెజ్డ్గా వర్కింగ్ కండిషన్లోకి తీసుకొని రావటం అయితే జరిగిందంట. విచ్ ఈస్ కూల్. యాపిల్ చేయలేక కాదు కానీ చెయ్యరు. రీజన్ ఏంటి అంటే అవి చేస్తే ఇక కేబుల్లు 2,000 రూపాయలు 3,000 రూపాయలు పెట్టి కొనేదేవుడు. ఇదొక మార్కెటింగ్ స్ట్రాటజీ అనే నా అభిప్రాయం. అంతేగాని డేటా ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ కాదు, ఫోన్ ఛార్జింగ్ ఫాస్ట్గా కాదు, ఇలాంటివన్నీ ట్రాష్ అనే నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో. ఖచ్చితంగా జెన్యూన్గా కామెంట్ చేయగలరు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.